క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టం నామములో అందరికీ వందనాలు. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం రొట్టె విరుచు కూడికకు మనం చేరువస్తున్నాం. ఆయా స్థానిక సంఘాలలో పరిశుద్ధులముగా ఆరాధికులముగా ప్రభునందు విశ్వాసించిన మన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ విధేయులమై ఆయనను ప్రేమించి మన యొక్క ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించడానికి మనం చేరువస్తున్నాం. రొట్టె విరుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. ఆయన శ్రమలు, ఆయన వేదనలు, ఆయన పొందిన అవమానము, నింద మన నిమిత్తము, ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన హెచ్చించబడిన విధానము, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఆ విరువబడిన రొట్టె ఆ పాత్రలోనిది పాలు పుచ్చుకుంటుండగా మన ప్రభు యొక్క శ్రమను తొలపోసుకొని ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రికి అర్పిస్తున్నాం. సహాయకరంగా మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్, చాప్టర్ 10, 1 నుంచి 9 వరకు చదువుకుందాం. 1 నుంచి 10 వరకు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు ధనబలను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్టనెను. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వతమైన ప్రేమ ఇంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధ వర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునికి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. షేబదేశపు రాణి రాజైన సొలొమోను కీర్తిని గూర్చి విని ఆయనను శోధించుటకు, గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకు వచ్చెను అని చూస్తున్నాం. సొలొమోను మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు అని మనం ఎరిగి ఉన్నాం. ఈమె సొలొమోనును శోధించుటకు వచ్చింది. ఆయన జ్ఞానం గురించి విరింది, ఆయన కీర్తిని గురించి విరింది. మరి ముఖ్యంగా 7వ వచనం మధ్య భాగంలో నీ జ్ఞానమును నీ భాగ్యమును లేక ఐశ్వర్యమును, జ్ఞానము ఐశ్వర్యము, భాగ్యం అనగా ఐశ్వర్యం, దాని గురించి వినింది. ఆయనను శోధించుటకు వచ్చింది. ఆ తదుపరి ఆయనకు సమర్పించింది. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన యొక్క చెప్పిన ప్రశ్నలు, ఆమె వేసిన ప్రశ్నలకు ఆయన భావం చెప్పగా ఆయన జ్ఞానానికి విస్మయమైంది, అలాగే ఆయన భాగ్యానికి విస్మయం పొందింది. తర్వాత ఆమె ఆయనకు విలువైనవి ఎన్నడూ లేనంతగా, ఎన్నడూ రానంత విస్తారంగా సొలొమోనుకు ఆమె అర్పించింది. సొలొమోనును ఆమె శోధించుటకు వచ్చింది అని చూస్తున్నాం ఇక్కడ. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయమైతే తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించుటకు వచ్చారు.
ఈమె కూడా ప్రారంభంలో శోధించుటకు వచ్చింది, కానీ తర్వాత ఆయనకు సమర్పించింది అని చూస్తున్నాం. అనగా ఆయన గురించి విన్నది ఆమె చూచింది, విన్నదానికంటే చూచింది ఎంతో రెట్టింపుగా ఉండగా ఆమె విస్మయం ఉంది. సొలొమోనుకు విస్తారమైన కానుకలు, ప్రశస్తమైనవి సొలొమోనుకు అర్పించింది. సొలొమోను విషయంలో మూడు ముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నాం. సొలొమోను యొక్క జ్ఞానము, సొలొమోను యొక్క భాగ్యము లేక ఐశ్వర్యము, అలాగే సొలొమోను యొక్క రాజరికము. 9వ వచనంలో, నిన్ను రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని మనం చూస్తున్నాం. సొలొమోను దావీదు యొక్క కుమారుడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా నియమించబడ్డాడు. సౌలు 40 ఏండ్లు, దావీదు 40 ఏండ్లు, సొలొమోను 40 ఏండ్లు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించారని చూస్తున్నాం. రాజుగా నియమించబడిన సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను, భాగ్యవంతుడైన ఐశ్వర్యవంతుడైన సొలొమోను, మనం ఇక్కడ 3 ముఖ్యమైనవి ఈ పారాగ్రాఫ్లో చూస్తున్నాం. పరమగీతలలో సొలొమోను యొక్క సౌందర్యమును గురించి కూడా వర్ణించబడింది. 10,000లో అతి కాంక్షణీయుడు, అతి శ్రేష్ఠుడు అని సొలొమోను గురించి వారిపోయింది. అలాగే సొలొమోను యొక్క సౌందర్యము కూడా, సొలొమోను యొక్క రాజరికము, సొలొమోను యొక్క జ్ఞానము, సొలొమోను యొక్క ఐశ్వర్యము, సొలొమోను యొక్క సౌందర్యము, ఇవన్నీ మనను ప్రభువును జ్ఞాపకం చేస్తున్నాయి. సొలొమోను ప్రభువుకు సూచనగా ఉన్నాడు, ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్. సొలొమోను రాజుగా ఉన్నాడు, రాజుగా నియమించబడ్డాడు. నిన్ను నియమించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుని యెహోవా, వర్స్ 9లో చూస్తున్నాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు కూడా అదే మాట అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈమె సొలొమోను గురించి నేను రాజుగా నియమించినాడు దేవుడు అన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టిన వాడెవడు అని అక్కడ చెప్పాడు. ఇక్కడ సొలొమోను దావీదు వంశములో పుట్టాడు కాబట్టి వంశానుక్రమంలో, వారసత్వంలో రాజుగా నియమించబడ్డాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకములో రాజుగా ఉన్నాడు. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు, రక్తమాంసం పాలివాడైనప్పుడు ఆయన రాజు, యూద రాజుగా జ్ఞానుల చేత పిలువబడ్డాడు. అలాగే పిలాతు సిలువ వేసినప్పుడు యూదుల రాజు అయిన యేసు అని పై విలాసం రాసి సిలువ పైన అప్పగించాడు. అంత ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజు అనే సంగతిని ఆయన ఒప్పుకున్నాడు పిలాతు ఎదుట. దానిని ధృవీకరించాడు. నీవు రాజు అనగా నీవన్నట్టే నేను రాజును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు, దేవుడు ఆయన రాజుగా నియమించాడు, రాజుగా యూదులకు రాజుగా నియమించి పంపాడు. కానీ ఆయనను, ఆ రాజుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును ఆనాటి జనులు అంగీకరించక, యూదులు అంగీకరించక, ఆయన తన స్వకీయులకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సరికదా? ఆయన పైన నేరములు మోపి ఆయనను సిలువ వేటకు, పిలాతు వద్దకు తీర్పుకు తీసుకుని వచ్చారు. మీ రాజు నేను ఎందుకు సిలువ వేస్తానని పిలాతు అంటే, కైసరు తప్ప మాకు రాజు వేడకుడు లేడు అని ఎంతో మూర్ఖించి ఆయన పట్ల ప్రవర్తించారు. తుదకు ఆయన రాజుగానే సిలువ వేయబడ్డాడు. ఆ పిలాతు దగ్గర ఆయన రాజు, ఆ ప్రేతోర్యమైన స్థలంలో సైనికులు తీసుకుని వెళ్ళి ఆయన వస్త్రం తీసివేసి ఉదారంగ వస్త్రం తొలగించి, అనగా రాజరికానికి గుర్తుగా ఉన్న వస్త్రం తొలగించి ఆయన తలపైన రెల్లుతో కొట్టారు. అనగా ఆయనను హేళన చేశారు, ఆయనను తృణీకరించాడు. రాజుగా ఉన్న ప్రభువును, రాజుగా ఈ లోకానికి పంపించబడిన ప్రభువును, యూదులకు రాజుగా ఉన్న వారిని వారు తృణీకరించినట్లుగా, హేళన చేసినట్లుగా మనం చూస్తున్నాం. రాజులకు రాజుగా, యూదు రాజుగా పుట్టినవాడు అటువంటి అవమానాన్ని, అటువంటి శిలువ మరణాన్ని పొందడానికి కారణము ఆయన మన నిమిత్తమై, ఆయన రాజై ఉండి కూడా మన నిమిత్తమై శిలువలో శ్రమను అనుభవించాడు. సేవకుడిగా, దీనుడిగా ఆయన శిలువలో మన కొరకు శ్రమను అనుభవించాడు, వేదనను అనుభవించాడు.
ఆయన ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను ఆయన రాజులైన యాజక సమూహంగా చేశారు. దేవుడు తన కుమారుని లోకానికి పంపడంలో ముఖ్యమైన ఉద్దేశం, ఆయన మనందరి కొరకై శిలువలో మరణించాలి, మన శిలువ శ్రమలు అనుభవించాలి, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడాలి, పాప పరిహారం జరిగించాలి శిలువలో అని పంపగా ఆయన యూదుల రాజుగా పుట్టినప్పటికీ వారు ఆయన హేళన చేశారు. ఆయన హేళన చేసి శిలువలు అప్పగించి కూడా పై విలాసంలో యూదుల రాజు అయిన యేసు అని వ్రాసి ఆయనను ఆ శిలువకు అప్పగించారు. పిలాతు ఆ సంగతిలో మెచ్చదగిందే, అనగా జ్ఞానులు చెప్పినట్లు యూదుల రాజుగా పుట్టినవాడు అన్నాడు. సైనికులు ఆయన్ని హేళన చేసినా కానీ, యూదులు అభ్యంతర పెట్టినా కానీ పిలాతు పై విలాసము రాశాడు. నేను రాసిందేమో వ్రాసితిని అన్నాడు. ఆ మాట ఆయన నోట వచ్చిందంటే అది ఆయన స్వంతంగా వచ్చింది కాదు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని తన కుమారుని పట్ల ఆత్మ పిలాతును ఆపకరంగా నడిపించాడు. రాజుగా జన్మించాడు, రాజుగానే మరణించాడు. మధ్యలో రాజుగా ఉండి ఆయన హేళన చేయబడ్డాడు. మన నిమిత్తమై రాజుగా ఉన్నవాడు మన కొరకై ఆయన దీనుడయ్యాడు. ఆయన మన కొరకై సేవకుడయ్యాడు, దాసుడయ్యాడు. మనం చూసినట్లుగానే తండ్రితో తండ్రితో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకొనక ఆయన శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అని చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను రాజులైన యాజక సమూహముగా చేయడానికై, ఆయన రాజు అయినప్పటికీ ఆయన మన కొరకై ఈ లోకాధికారుల చేత, ఈ భూరాజుల చేత ఆయన అన్యాయపు తీర్పుకు నిలబడిన వాడై మన కొరకు శిలువలో తన ప్రాణమును రక్తమును ధారపోశాడు. ఆ రొట్టె పాత్ర మనం చూస్తుండగా పుచ్చుకుంటుండగా మనం జ్ఞాపకం చేసుకోవలసింది, రాజులకు రాజు, యూదుల రాజు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను రాజులైన యాజక సమూహంగా చేయడానికి ఆయన అవమానాలు, నిందలు, గాయాలు, దెబ్బలు, హేళన, శిలువ శ్రమలు, మరణం అనుభవించాడు. మన కొరకై సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, ఆయన జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జ్ఞానము, సొలొమోను యొక్క జ్ఞానము గురించి ఆమె ఎంతగానో విస్మయం పొందింది. ఆయన రాజరికాన్ని గురించి ఆమె విస్మయం పొందింది. ఆయన జ్ఞానమును గురించి, ఆయన భాగ్యాన్ని గురించి విస్మయం పొందింది. ఆయన జ్ఞానమును గురించి కూడా ఆమె విస్మయం పొందింది. యేసుక్రీస్తు యొక్క జ్ఞానము సొలొమోను కంటే జ్ఞానము గలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 54వ వచనంలో ఆయన వారితో మాట్లాడుతుండగా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 54వ వచనంలో అక్కడ ఆయన వారితో మాట్లాడుతుండగా, ఇతనికి ఈ జ్ఞానము ఎక్కడిది, ఈ పాండిత్యమును, ఈ జ్ఞానము ఎక్కడిదని ఆయనను గురించి వారు మాట్లాడుతున్నారు యూదులు. అనగా ఆయన వారితో మాట్లాడిన విషయము, వారితో చర్చించిన విషయము, వారిని ఆయన వాదించిన విషయంలో వారు ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు. తద్వారా వారు ఆయన గురించి ఈ జ్ఞానమును, ఈ పాండిత్యమును ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని వారు విస్మయం పొందారు. అవును, ఆయన జ్ఞానము గలవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానము గలవాడు. పరలోక జ్ఞానము, తండ్రి వలన విన్న సంగతులు ఆయన బోధించాడు. ఆయన జ్ఞానము చేత వారిని విస్మయానికి గురి చేశారు. ప్రసంగి గ్రంథములో ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయము, ప్రసంగి 12లో 9వ వచనం. ప్రసంగి 12:9. అక్కడ ఒక సందర్భం చెప్తున్నాడు. మరియు 9:13 ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 9:13. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది. దాని మీద గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆ పట్టణానికి వచ్చిన విపత్తు, ఆ ప్రమాదము నుంచి ఆ చిన్న పట్టణంలో
అది చిన్న పట్టణములు కొద్ది మంది ఉన్న పట్టణము. ఆ పట్టణంలో ఉన్న జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించును. ఆ జ్ఞానము గల బీదవాడు ఆ పట్టణాన్ని రక్షించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిలోకం అనే పట్టణాన్ని దుర్మార్గుడైన సాతాను నుండి దాడి నుంచి రక్షించడానికి కొరకై ఆయన తన జ్ఞానమును ఉపయోగించాడు. ఏమిటా జ్ఞానము? మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదా, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం అన్నాడు. సిలువ యొక్క జ్ఞానము ఆయన ఉపయోగించాడు. అనగా సాతానును జయించడానికి, సాతాను నుండి లోకాన్ని విడిపించడానికి, మానవ జాతి పాప పరిహారం కొరకై సిలువ మరణమే దేవుడు ఏర్పాటు చేశాడు అనే జ్ఞానము, ద నాలెడ్జ్, ద నోహౌ, అనగా ఆ ఎరుక ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు జ్ఞానము గలవాడు, ఆయన జ్ఞాని. అనగా ఏ విధంగా మానవ జాతిని సాతాను యొక్క దాడి నుంచి రక్షించాలో అనే ఎరుక కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అది రక్షణార్థమైన జ్ఞానం. రక్షణను కలిగించడానికి, రక్షణను సాధించడానికి ఆయన జ్ఞానము ఆయన కలిగి ఆయన తన పరలోకమందున స్థానాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తానికి లోబడి తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాలి అనే జ్ఞానము కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఆ జ్ఞానముతోనే ఆయన శిలువలో మన కొరకు శ్రమలు అనుభవించాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ది నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ అనగా రక్షణను సాధ్యము చేయడము అనే జ్ఞానము ఆయన కలిగి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఎరుక కలిగి దేవుని చేత నేను పంపించబడ్డాడు. త్రిత్వములో ఈ యొక్క చర్చ జరిగినప్పుడు వేలాది దూతలలో వారి మధ్యకు మధ్యవర్తిగా వెళ్ళిన మేంతో మేలు అన్నట్టుగా ఆయన పరలోకంలో ఆ త్రిత్వంలో జరిగిన సంభాషణలో, ఆ చర్చలో మానవ జాతి రక్షణార్థమై ఏమి చేయాలో ఆలోచించగా ఆ నిర్ణయానికి ఎరిగిన వాడై, ఆ జ్ఞానము కలిగిన వాడై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే ఆ జ్ఞానం యొక్క ఎరుకలో, ఆ కార్యం యొక్క ఎరుకలో ఆయన మౌనముగా ఉన్నాడు. వాడిని ఎంతగా హింసించినా, ఎంతగా బాధ పెట్టినా, శ్రమ పెట్టినా, he had the knowledge that he has to die on the cross of Calvary as a propitiation for our sins. మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడాలి అనే ఎరుక కలిగి ఆయన సమస్తమును భరించాడు. వారి హేళన భరించాడు, నిందలు భరించాడు, అవమానం భరించాడు, వారి పెట్టే బాధలు భరించాడు, గాయాలు, దెబ్బలు ఆయన భరించాడు. అవన్నీ ఆయన భరించాడు. ఎందుకనగా ఆయనకు ఈ జ్ఞానము కలిగిన వాడు. రక్షణను సాధించాలనే జ్ఞానం, రక్షణను గూర్చిన జ్ఞానం ఆయన ఎరుక కలిగిన వాడై మన కొరకై శిలువలో ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం కూడా మాట చూస్తాం. 15వ వచనంలో 12వ అధ్యాయం ప్రసంగి 12:9 ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను అన్నాడు. ప్రసంగి అంటే సొలొమోను జ్ఞాని అయి ఉండెను అన్నాడు. సొలొమోను యొక్క జ్ఞానము, అతడు జనులకు జ్ఞానము బోధించను. ప్రసంగి జనులకు ఈ లోక సంబంధమైన జ్ఞానం బోధించాడు. ఫిలసాఫికల్ నాలెడ్జ్ అనగా వేదాంతపరమైన జ్ఞానం బోధించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే లోకానికి వచ్చి రక్షణ గూర్చిన జ్ఞానాన్ని లోకానికి బోధించాడు. తండ్రి వలన విన్న సంగతులు ఆయన బోధించాడు. ఆ జ్ఞానము ప్రజలలో కలిగించడానికి ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన బోధించిన వాడుగా ఉన్నాడు. తండ్రిని గురించిన సంగతులు, తండ్రికి వివేకం అనుగ్రహించాడని చెప్తున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రికలోనే యేసుక్రీస్తు చేసిన పరిచర్యలో భాగంగా మరి ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని గురించిన ఎరుక వారికి కలిగించాడు. దేవుని గురించిన జ్ఞానము, వివేచన ఆయనకు అనుగ్రహించాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. ఎరుగాలి అంటే వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ గాడ్, ద ట్రూ గాడ్,
సత్యవంతుడైన దేవుని గురించిన జ్ఞానం మనకు కలిగి ఉండాలని ఈ లోకంలో వచ్చి ఆయన మనకు వివేకం అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఆయన జ్ఞానము కలవాడు. సొలొమోను జ్ఞానము గురించి ఆమె విస్మయం పొందింది. మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క జ్ఞానము విషయమై వారు ఆనాడు ఆ శాస్త్రులు పరిసయ్యులు విస్మయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 1 Corinthians chapter 1 verse 24. క్రీస్తు దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అని అన్నాడు. క్రీస్తు దేవుని యొక్క శక్తియు మరియు జ్ఞానమునై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క జ్ఞానము అనగా ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని గురించిన జ్ఞానము మనుషులకు కలుగు చేస్తుంది. ఆయన మనకు వివేకం అనుగ్రహించాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అవును, యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారికి దేవుని గూర్చిన జ్ఞానము, మొదటిగా ఆయన రక్షణ గూర్చిన జ్ఞానం మనకు అనుగ్రహించాడు. అనగా రక్షణ గూర్చిన జ్ఞానము కలవాడై ఆయన శిలువలో మన కొరకు ఆ పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. నమ్మిన వారికి రక్షణ గూర్చిన జ్ఞానము అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని గూర్చిన జ్ఞానమును ఆయన కలుగు చేయవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క సౌందర్యాన్ని గురించి మనం చూస్తున్నాం. సౌందర్యం లేక ఆయనకు ఐశ్వర్యం గురించి మాట్లాడదాం. ఐశ్వర్యం గురించి సొలొమోను యొక్క ఐశ్వర్యం లేక ఆయన యొక్క భాగ్యము గురించి ఆమె విస్మయం పొందింది. ఆయనకు ఐశ్వర్యము, యేసుక్రీస్తు సొలొమోను కంటే ఐశ్వర్యవంతుడు. సొలొమోను విస్తారమైన ఐశ్వర్యం గలవాడు. మా ప్రపంచ చరిత్రలో ఏ రాజు కూడా సొలొమోను కలిగినంత ఐశ్వర్యము కలిగి లేడు. ఈనాడు ఉన్న అనేక మంది ఐశ్వర్యుల కంటే, ఐశ్వర్యవంతుల కంటే ఎన్నో రెట్లు ఐశ్వర్యము సొలొమోను కలిగి ఉన్నట్లుగా మన లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అందరికంటే ఐశ్వర్యవంతుడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15లో ఆయన శ్రీమంతుడు అని ప్రారంభిస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడి కంటే ఎక్కువ శ్రీమంతుడు. అంటే అత్యంత అధికమైన ఐశ్వర్యం కలగవారని శ్రీమంతుడు అంటారు. మొదటి తిమోతి 6:15లో మనం చూస్తున్నాం. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్తకాలమునందు అని అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అన్నాడు. ఈయన శ్రీమంతుడైన యేసుక్రీస్తు ప్రభు. కానీ ఇటువంటి శ్రీమంతుడు ఆయన దరిద్రులమైన మనను ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తమై దరిద్రుడు కావలసి వచ్చింది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో 2 కొరింథీ 8:9లో ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని అంటున్నాడు. ఒక పట్టణంలో జ్ఞానము గల బీదవాడున్నాడు. ఆ జ్ఞానం గలవాడు బీదవాడే. ఇక్కడ మనను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి వచ్చినప్పుడు ఆయన బీదవాడుగా ఉన్నాడు. ఆయన జన్మించినప్పుడు బీదవాడుగా ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడే, కానీ మన నిమిత్తమే దరిద్రుడాయను. కారణం ఏంటి? మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి, ఆయన ధనవంతులుగా చేయడానికి మన కొరకై ఆయన దరిద్రుడు కావలసి వచ్చింది. ఆయన పశువుల పాకులో పుట్టవలసి వచ్చింది. సామాన్యమైన బీద వడ్రంగివాణి కుటుంబంలో ఆయన జన్మించవలసి వచ్చింది. పశువుల తొట్టులో పరుండ పెట్టబడాల్సి వచ్చింది. పన్ను చెల్లించడానికి కూడా తన వద్ద డబ్బు లేక పేతురుని వెళ్ళి మరి గాలం వేసి చేపను పట్టమని వచ్చిన దాంట్లో పన్ను కట్టమన్నాడు. తలవాల్చుటకు చోటు లేనివాడుగా ఉన్నాడు, స్థలం లేనివాడుగా ఉన్నాడు. ఆయన మరణించినప్పుడు సైతము వారి వేరొకరి సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు. మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికై ఆయన దరిద్రుడు కావలసి వచ్చింది.
సొలొమోను పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రీమంతుడు. ఆయన మన నిమిత్తమై దరిద్రుడు కావలసి వచ్చింది. సొలొమోను రాజ్యము పరిపాలించడానికి, ప్రజలు సుఖంగా ఉండడానికి, ప్రజలు క్షేమంగా ఉండడానికి ఆయన దరిద్రుడు కావలసి రాలేదు. ఆయన ఐశ్వర్యవంతుడిగానే ఉన్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి, శ్రీమంతుడై ఉండి కూడా మన నిమిత్తమై దరిద్రుడాయను అన్నాడు. దరిద్రుడాయను మన కొరకై శిలువలో ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఆయన అర్పించబడ్డాడు అని చూస్తున్నాం. అలాగే సొలొమోను యొక్క సౌందర్యాన్ని గురించి మనం చూస్తాం. సొలొమోను యొక్క సౌందర్యము ఆ రాజుల గ్రంథంలో, అలాగే మొదటి 2వ దినవృత్తాంతములు 9:4 కూడా ఈ వచనం ఉంది. ఈ లేఖన భాగాలు ఉన్నాయి. మరి షేబ వచ్చినప్పుడు, రాణి వచ్చినప్పుడు ఆమె ఇక్కడ ప్రస్తావించకపోయినా కానీ పరమగీతంలో మనం సొలొమోను యొక్క సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని షూలమితి ఆమెను గురించి వర్ణిస్తుంది. సొలొమోను అత్యంత సౌందర్యవంతుడు. ఆయన సౌందర్యాన్ని షూలమితి ఎంతగానో వర్ణిస్తుంది. పరమగీతములో తన ప్రియుని గురించి ఆమె వివరిస్తూ ఉంది. నా ప్రియుడు ఇరివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు అని ఆమె గురించి వర్ణిస్తుంది. అలాగే 4వ అధ్యాయంలో పరమగీతములు 5లో కూడా ఆ ప్రియుని గురించి ఎంతగానో ఆమె వర్ణిస్తుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షములు వలె కృష్ణవర్ణములు అనగా నల్లని వర్ణములు. అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు గువ్వలే కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినవి. అతని చెక్కిళ్ళు అతని అలాగే సుగంధ వృక్షముల చేత, పరిమళ పుష్ప స్పానములు సుగంధ వృక్షముల చేత శోభిలు ఉన్నత భూభాగం. అతని పెదవులు, అతని కరములు, అలాగే అతని కాయము, అతని కాళ్ళు అంటూ చివరిగా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆయన అత్యంత సౌందర్యవంతుడుగా ఉన్నాడు. సొలొమోను ఆయన రాజరికము, ఆయన జ్ఞానము, ఆయన ఐశ్వర్యము, ఇవి మన ప్రభువులో మనం చూస్తున్నాం. అలాగే ఆయన యొక్క సౌందర్యము, సొలొమోను యొక్క సౌందర్యము, సొలొమోను యొక్క సౌందర్యానికి మించిన సౌందర్యము కలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే అటువంటి సుందరుడు మన కొరకై తన సౌందర్యాన్ని సిలువలో కోల్పోవలసి వచ్చింది. అతను వ్యసనాక్రాంతుడుగా మారాడు, మనుష్యులు చూడనొల్లని వాడుగా మారాడు. ఆయన ముఖంపై ఉమ్మి కారుతుంది. ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టినప్పుడు తలపై నుంచి రక్తము కారి ఆ ముఖమంతా రక్తమయమైంది. ఆ ముఖము చూడడానికి ఆయన పిడిగుద్దులు ముఖం మీద గుద్దారు, ముఖమంతా వాచిపోయి ఉంటుంది, ముఖమంతా వికారమైంది. ఆయన వికారముగా అయ్యను. ఆయన తన ముఖమును చెకుముకు రాతి వలె చేసుకున్నాడు. ఆయన ముఖము వికారమైంది, మనుషులు చూడనలు వాడిగా తయారాడు. కారణము నీ కొరకై, నా కొరకై ఆయన శిలువలో శ్రమలు అనుభవించి, గాయాలు పొంది, దెబ్బలు తిని తన దేహమంతా మన కొరకు అర్పించాడు, రక్తం మన కొరకు కార్చాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనలను సౌందర్యవంతులుగా చేశాడు. ఎండ తగిలి నల్లని దానిగా ఉన్న మనలను, పాపము చేత స్వరూపాన్ని కోల్పోయిన మనము, తల మొదలుకొని అరిపాదములకు స్వస్థత కొంచెమైన లేక పచ్చి పుండ్లు గాయముల చేత నిండి ఉండి అసలు మనము చూడ్డానికే తగని వారముగా ఉంటుండగా ఆయన మన కొరకై ఆ శిలువలో మన కొరకు సౌందర్యాన్ని పోగొట్టుకొని నమ్మిన మనకు ఆయన సౌందర్యాన్ని ఇచ్చాడు. సొలొమోను ఆయన జ్ఞానము, ఆయన సౌందర్యము, ఆయన రాజరికము, ఆయన యొక్క ఐశ్వర్యము కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఐశ్వర్యము, ఆయన రాజరికము, ఆయన సౌందర్యము ఎన్నో రెట్లుగా ఉన్నాయి. ఆయన మన కొరకై ఇవన్నిటినీ పక్కన పెట్టి దీనుడై, దరిద్రుడై, కురూపి అయి, ఆయన సేవకుడై మన కొరకై శిలువలో బలిగా అర్పించబడ్డాడు. షేబరాణి చేసింది ఏంటంటే 9వ వచనంలో, 10వ వచనంలో, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను.
శేబదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూ రాలేదు అన్నాడు. ఆమె సమర్పించింది. విలువైనవి, ప్రశస్తమైనవి ఆమె సమర్పించింది. తూర్పు దేశపు జ్ఞానుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనకు బంగారము, బోళము, సామ్రాణి ఇచ్చారు. శేబదేశపు రాణి సొలొమోనుకు ఆయనకి ఇచ్చిన విస్తారమైన ప్రశస్తమైన వస్తువులు ఉన్నాయి. రొట్టె విసుకుడికలో మనము ఆ తూర్పు దేశపు జ్ఞానుల కంటే, శేబదేశపు రాణి కంటే పరమ సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వారిచ్చిన దానికంటే అత్యధికంగా మన జిహ్వా ఫలములు మన ప్రభువైన యేసుక్రీస్తుకు అర్పించి ఆయన హెచ్చించి గణపరచి మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి అర్పించును గాక.